భారతదేశంలో మీడియా అమ్ముడుపోయిందా? ఎపిస్టన్ ఫైల్స్ అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా అంత సంచలనం సృష్టిస్తుంటే, కనీసం వార్తలు రాయడానికి మన తెలుగు మీడియాకు కూడా తీరిక లేనటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఎక్కడెక్కడిదో ప్రపంచంలో అయన్నీ రాస్తుంటారు గదా! దీని మీద అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నిజాలకు పాత్ర జెఫ్రీ ఎపిస్టైన్ అనే పేరు విన్నారా? ఇతను బ్రోకర్. ప్రపంచ కుబేరులకి ఆ సుఖాల్ని అందించడం తన వృత్తిగా పెట్టుకున్నాడు. అతనికి లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక సొంత దీవి ఉండేది. దానికి ఎపిస్టైన్ దీవి, ఫిడోఫైల్ దీవి అనే పేర్లు కూడా ఉండేవి. ఫిడోఫైల్ అంటే ముక్కు పచ్చలారని పసికందుల పట్ల లైంగికంగా ఆకర్షణకు గురయ్యే సైకో లక్షణం. ఎపిస్టైన్కి సొంత బోయింగ్ 727 విమానం ఉండేది. దానికి లోలిటా ఎక్స్ప్రెస్ అని పేరు కూడా ఉండేది. లోలిటా అంటే మగాడి పసివాంఛ తీర్చే చిన్న వయసు ఉన్న అమ్మాయి అని అర్థం. ఎపిస్టన్ మీద ఉన్న ఆరోపణలు తనకు ప్రపంచ కుబేరులతో అధికారం చేతిలో ఉన్న వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ప్రపంచ నలుమూలల నుంచి అందమైన అమ్మాయిలు నయానో భయానో ఒప్పించి తన దీవికి రవాణా చేసేవాడు. ఈ అమ్మాయిల్లో అధికులు 14 నుంచి 15 ఏళ్ల లోపు వాళ్ళు. చాలా మంది పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. తన రింగులో చిక్కిన అమ్మాయిల ద్వారా మరింత మందిని రింగులోకి తెచ్చేవాడు. తన దగ్గర అపార సంపద, అంతేకాకుండా ప్రపంచ కుబేరులు తన కస్టమర్స్. దాంతో అతను ఆడింది ఆటగా తయారైంది. పాపం ఎప్పటికైనా పండుతుంది. ఎపిస్టైన్ 2019లో అరెస్ట్ అయ్యాడు. అటుపై జైల్లో మరణించాడు. అతని ఆత్మహత్యని ప్రచారం లేదు, తమ రహస్యాలు బయటకు వస్తాయని అతని సంపన్న కస్టమర్లు చంపేశారని వారు ప్రచారం. 4 రోజుల క్రితం అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఎపిస్టైన్ ఫైల్స్ పేరుతో 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2000 వీడియోలు, 1,80,000 ఫోటోలు బయటపెట్టింది. అందులో ఉన్నదంతా నిజమని నేను చెప్పడం లేదు. ఇంత సంచలనం జరిగితే మీడియాలో పెద్దగా వార్తలు రాలేదు. గేట్ల తాత అంటే బిల్ గేట్స్ ప్రపంచానికి వాక్సిన్ ప్రదాతగా పేరుగాంచాడు. పసిపిల్లలకు సెర్వికల్ క్యాన్సర్ రాకూడదని వాక్సిన్ తయారు చేసి కోట్లకు మరించి ఇప్పుడు అందరికీ గుచ్చే పనిలో ఉన్నాడు. ఇతని గురించి ఇప్పుడు మీడియా స్వచ్ఛంద సంస్థలు పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇతని దీవులో ముక్కు పచ్చలారని రష్యన్ బాలికలతో ఆటలాడుకున్నాడు. అందువల్ల సుఖరోగాలు వచ్చాయి. అందువల్ల మందులు కొన్నాడు అని మొన్న డాక్యుమెంట్స్ వెలికిలో ఇచ్చినాయి. మీడియా సైలెన్స్. అసలు వార్త కంటే దాన్ని గేట్ల తరపున ఖండించిన వాళ్ళైతే వార్తే ప్రముఖం. దాన్ని బిల్ గేట్స్ తరపున ఖండించిన వార్తలే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. సత్యాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. సత్యానికి మనం పాతరేస్తే, నిజం మాట్లాడే వాళ్ళ మీద రాళ్ళేస్తే అమాయక పసిపిల్లల ప్రాణాలకు మానానికి గ్యారెంటీ ఉండదు. అన్యాయం అక్రమం రాజ్యం వెళ్తాయి. నేరగాళ్ళు చెలరేగిపోతారు. ఇంకోసారి చెప్తున్న వివాదంలో బయటకు వచ్చిన పేర్లన్నీ అంశాలు అన్నీ సత్యమని చెప్పడం లేదు. ఈ పోస్ట్లో నా పాయింట్ ఒక్కటే, అన్ని లక్షల పేజీల డాక్యుమెంట్లు, వీడియోలు, ఫోటోలు బయటపడితే కనీసం ఒక్క వార్త రాకుండా, చర్చ లేకుండా ఎలా తొక్కేశారో చూడండి. డబ్బుంటే తిమ్మిని ఎలా బమ్మిని చేయొచ్చు అనేది అర్థం చేసుకోండి. మీడియాలో కనిపించేది వినిపించేది ఎంతవరకు నిజాలో, ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు వ్యవస్థలు పెద్ద మనుషులుగా చలమణి అవుతున్న వాళ్ళు పనిచేస్తున్నారో తెలుసుకోండి అంటున్నారు.